హాయ్ అండి అందరికీ. ఈరోజు గులాబ్ జామ్ ఎట్లా చేస్తారు ఏంటనేది చూపిద్దాం అనుకుంటున్నానండి. ఏమీ లేదండి, గులాబ్ జామ్ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లోకి కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలండి. పలసనవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే పిండి పలసనైపోతే మనం చేసేటప్పుడు అరిచేతిలో అంటుకుపోతూ ఉంటుందండి. అందుకనే ఎప్పుడు పిండి పలసనవ్వకుండా చూసుకోవాలి. గట్టిగా కలుపుకుని ఒక 10 నిమిషాలు లేదా పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఆ పక్కన పెట్టుకున్న పిండిని మళ్ళీ 10 నిమిషాల తర్వాత తీసుకుని దాన్ని మళ్ళీ ఒకసారి గట్టిగా కలుపుకుని మెదుపుకున్న తర్వాత ఆ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. అన్నీ సమానంగా ఉండేటట్లే ముద్దలు చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది వస్తే వేగేటప్పుడు బాగోదు. ఒకటి వేగి ఒకటి వేగకుండా ఉంటుంది. అలా తీసుకున్న పిండిని అరిచేతిలోకి కొంచెం నెయ్యి రాసుకుని ఆ బాల్ని బాగా రౌండ్ షేప్లో వచ్చేటట్టు చేసుకోవాలండి. ఎటువంటి క్రాక్స్ కానీ గీతలు కానీ ఉండకూడదు. ఎందుకంటే గీతలు పడిన కాంచి ఆయిల్లో వేస్తే అవి పేలే ప్రమాదం ఉంటుంది. అందుకనే వాటిని చాలా స్మూత్గా రౌండ్గా ఉండేటట్టు చూసుకోవాలి. అలా చేసుకున్న బాల్స్ అన్నిటినీ పక్కన పెట్టుకుని పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని అదే బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ కూడా తీసుకోవాలండి. ఆ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పొయ్యి అనేది ఎప్పుడు సిమ్లో ఉంచుకోవాలండి. హైలో పెట్టేసిన తర్వాత ఒకేసారి మాడిపోతాయి, లోపల అనేది ఆ బాల్ ఉడకదండి. సిమ్లో పెట్టుకుని ఆ బాల్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకుని ఈ బాల్స్ అన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి ఒక పక్కన పెట్టుకుని ఇవి చల్లారుతున్నప్పుడు మరో గిన్నె తీసుకుని దాంట్లోకి ఆ గులాబ్ జామ్ ప్యాకెట్ మొత్తానికి ఒక పావు కేజీ పంచదార అయితే సరిపోతుందండి. పావు కేజీ పంచదార తీసుకుని దాంట్లోకి మనం ఏ గ్లాస్తో అయితే పంచదార తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర వాటర్ కూడా తీసుకుని బాగా పంచదార అంతా కరిగిపోయే వరకు బాగా తిప్పుకోవాలండి. ఒకే పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి. తీగ పాకం కూడా అవసరం లేదు. ఎందుకంటే తీగ పాకం వచ్చిన తర్వాత నెక్స్ట్ డేకి ఆ పంచదార అంతా బాల్స్కి అంటుకుపోయినట్టు ఉంటుంది. అందుకని తీగ పాకం కూడా అవసరం లేదండి. జస్ట్ ఆ పంచదార అంతా కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూను యాలకుల పొడి వేసుకుని ఆ వేడిగా ఉన్నప్పుడు సిరప్ మీద ఈ బాల్స్ కూడా వేసుకోవాలండి. అప్పుడు బాగా పీల్చుకుంటుంది. ఈ బాల్స్ సిరప్ ఏదో ఒకటి చల్లారిన తర్వాతే వేయాలి. రెండు వేడి వేడి అయితే చిరిగిపోతాయండి. అంతేనండి, గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది.